నమస్కారం మెల్లాడి న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు. షార్ట్ సర్క్యూట్తో పూరి గుడిసె దగ్ధం, అండగా నిలిచిన అధికారులు. సన్నం బియ్యం పంపించేసిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ సందీప్ కుమార్ జా. ముస్తాబాద్లో దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధుడు దొడ్డి కొమరయ్య అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాడి అమరుడైన తొలి వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచారన్నారు. గురువారం కలెక్టరేట్లో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు ముఖ్య అతిథిగా హాజరై దొడ్డి కొమరయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూమి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన దొడ్డి కొమరయ్య పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం కీమియా నాయక్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాజమనోహర్, బీసీ నాయకులు, గొల్ల కుర్మ సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. యువ వికాసం అమలుకు ప్రతి బ్యాంకుకు కేటాయించిన లక్ష్యం మేరకు రుణాలను సకాలంలో పంపించాలని కలెక్టర్ సందీప్ కుమార్ జా పేర్కొన్నారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్ కుమార్ జా రాజీవ్ యువ వికాసంపై బ్యాంకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ జా మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం కింద మంజూరు చేసే యూనిట్లకు మున్సిపాలిటీ, మండలాల పరిధిలో ఉన్న బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించడం జరుగుతుందని, సబ్సిడీ మంజూరైన యూనిట్లకు తప్పనిసరిగా బ్యాంకు లింకేజీ రుణాలు పంపించేసి యూనిట్ గ్రౌండింగ్ లో బ్యాంకులు తమ సహకారం అందించాలని అన్నారు. రాజీవ్ యువ వికాస పథకం దరఖాస్తుల పరిశీలన, తుది ఆమోదం సమయంలో బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ సైతం హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కీమియా నాయక్, యూబీఐ బ్యాంక్ రీజనల్ హెడ్ అపర్ణారెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున్, వివిధ బ్యాంక్ కంట్రోలర్స్, బ్యాంక్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో టేకు శంకరయ్య, పద్మ ఇల్లు లేక పూరి గుడిసె వేసుకుని జీవిస్తున్నారు. గురువారం ఉదయం షార్ట్ సర్క్యూట్ వలన పూరి గుడిసె మొత్తం అంటుకొని ఇంట్లో ఉన్న వస్తువులు, ఫ్యాన్, బీరువా, మంచాలు తదితర వస్తువులు మొత్తం దగ్ధం కాగా బీరువాలో దాచుకున్న నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలు, దుస్తులు మొత్తం దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దగ్ధమైన పూరి గుడిసెను పరిశీలించి తక్షణ సాయం కింద 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. బోయినపల్లి మండల కేంద్రంలో బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ జా ను తీసుకువచ్చి వారి స్థితిగతులను వివరించడంతో వెంటనే కలెక్టర్ 50,000 ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. ఈ సందర్భంగా బాధితురాలు పద్మ మాట్లాడుతూ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తక్షణ సాయం ఇవ్వడంతో పాటు కలెక్టర్ తమకు 50,000 రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలెక్టర్ సందీప్ కుమార్ జాకు రుణపడి ఉంటామని అన్నారు. పేద కుటుంబమైన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇది భూమి కూడా మీద ఈ భూమి వేరే భూమి వేసుకున్నాం సార్. భూమి పేరు బాధ్యత. ఏ ఊరు మీది? సొంత ఊరు? బోయినపల్లి. నా పేరు పద్మ. నాకు ఏం లేదు, గుడి చేసుకొని ఉన్నాం సారు. ఆయన మొత్తం కాలిపోయింది. ఎట్లా కాలిపోయిందో నేను చూడలే, అలానే ఉన్నా. అప్పుడే బయటకు వచ్చిన, అంత కాలిపోయింది. ఎమ్మెల్యే సార్ వచ్చిండు, సాయం చేసిండు. కలెక్టర్ సార్ వచ్చిండు, 50,000 ఇచ్చిపోయింది సారు. మాకు ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి రుణపడి ఉంటాం. మమ్మల్ని ఏదన్నా ఇంత గుడిసే గూడు ఏది లేదు. మాకు ఇంత ఇల్లు కట్టించి ఇంత ఇల్లు అన్నేమని ఇవ్వాలి. మాకు ఇక ఏం ఉండటానికి ఏం లేదు సార్. మాకు ఏం లేదు. ఇక అన్నీ కాలిపోయినాయి. బంగారం ఉండే, అలా పైసలు ఉండే, మొత్తం అన్నీ కాలిపోయినాయి. ఏం లేకుండా అయిపోయింది. తినడానికి అన్ని కాలిపోయినాయి. మొత్తం అన్నీ పోయినాయి.
దేశంలో ఎక్కలేని విధంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బోయిన్పల్లి మండల కేంద్రంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో 33,141 మంది లబ్ధిదారులున్నారని ప్రతి లబ్ధిదారుడు సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సన్నం బియ్యం పక్కదారి పట్టకుండా రెవెన్యూ, సివిల్ సప్లై, పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. అనంతరం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం, 2 లక్షల రుణమాఫీ, ఉచిత కరెంటు తదితర పథకాలు ఇస్తుందని, గత 10 ఏళ్ల ప్రభుత్వంలో దొడ్డు బియ్యాన్ని ఎవరు తినలేక అమ్ముకున్నారని అన్నారు. గతంలో సీఎం కేసీఆర్ వరి వేస్తే ఉరి అన్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ప్రకటించిందని తెలిపారు. అనంతరం 40 మంది లబ్ధిదారులకు 10,44,500 విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపించేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేశ్వర్, తహసీల్దార్ నారాయణ రెడ్డి, ఎంపీడీఓ జయశీల, ఏఎంసీ చైర్మన్ బోయిన ఎల్లేష్ యాదవ్, సింగిల్ విండో చైర్మన్ జోగినపల్లి వెంకటరామారావు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ వినోద్ రెడ్డి తదితరులు ఉన్నారు. పంపిణీ కార్యక్రమం లాంచ్ చేస్తున్నాం సార్. సో ఈ సన్న బియ్యం కి ఆర్డీఓ గారు చెప్పినట్టుగా చాలా లాభం ఉంది. 45 ట్రైస్ ఉంటుంది. దీని మీద ఐరన్ ఆల్రెడీ మనం మిల్ నుంచే అది చేసి 45 చేసి పంపుతాం. సో దీని మీద అనీమియాకి కంట్రోల్ చేస్తాయి. తర్వాత ఇంకా రెడ్ బ్లడ్ సెల్స్ కానీ ఇంకా ఏదైనా ఎస్పెషల్లీ లేడీస్ అండ్ చిల్డ్రన్ మీద వచ్చిన అన్ని రోగంకి ఇది కొంచెం పోయిన దొడ్డు బియ్యం కంటే ఎక్కువ లాభదాయం సార్ ఇది. సో ఇక్కడ డీటెయిల్ చూస్తే సార్ బోయినపల్లి మండలంలో దాదాపుగా 212 టన్ అది ఉన్నాయి. మాకు ప్రతి నెల పంపిణీ చేస్తున్నాం సార్. సో ఇప్పుడు కొత్త సన్న బియ్యం వచ్చినప్పుడు మా రెవెన్యూ ఆఫీసర్స్, సివిల్ సప్లైస్ ఆఫీసర్ అండ్ పోలీస్ ఆఫీసర్స్ పైన కూడా చాలా బాధ్యత. మన ఈ మధ్యలో ఉగాది రోజు ఈ సన్న బియ్యం పథకాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల ప్రజలకు అందించాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉగాది పండుగ లాంఛనంగా ప్రారంభించుకోవడం జరిగింది. మన రాజన్న సిరిసిల్లలో మన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఏప్రిల్ 1వ తారీఖు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సన్న బియ్యం కార్యక్రమాన్ని ఇప్పుడు మన కలెక్టర్ చేతుల మీదుగా, మన కలెక్టర్ గారి చేతుల మీద, మన ఆర్డీఓ, ఎంఆర్ఓ అందరి చేతుల మీదుగా, మన ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సన్న బియ్యం వల్ల అనేక లాభాలు ఉంటాయి. మన ఆరోగ్యపరంగా కానీ అన్నింటి పరంగా కూడా అనేక లాభాలు ఉంటాయి. ఎక్కడ కూడా ఏదైనా డీలర్లు సన్న బియ్యం కాకుండా పొరపాటు వస్తే కూడా మా దృష్టికి తీసుకురండి, ఆ సమస్యను కూడా పరిష్కరించే బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. దానికి సంబంధించినటువంటి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య పోరాట పడిమను నేటి తరానికి తెలియజేయాలని యాదవ కుర్మ సంఘం మండల అధ్యక్షులు రాగం నాగరాజు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య 98వ జయంతి సందర్భంగా దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యాదవ కుర్మ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ విముక్తి పోరాటంలో రజకులను ఎదురొడి తుపాకీ తూటలకు ప్రాణాలర్పించిన మహనీయుడు దొడ్డి కొమరయ్య అని అన్నారు. ఆయన ఆశయాలను, ఆలోచన విధాన్ని ముందుకు తీసుకుపోయి నేటి తరానికి తెలియజెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు కనవేని చక్రధర్ రెడ్డి, ఏనుగు విజయరామారావు, ఏఎంసీ చైర్మన్ రాణి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జిల్లా వెంకటస్వామి, బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపి, వివిధ పార్టీల మండల అధ్యక్షులు బాలరెడ్డి, సురేందర్రావు, అంజాగౌడ్, గాండ్ల సుమతి, చాకలి రమేష్, నల్ల నరసయ్య, నాయకులు కొమ్ము బాలయ్య, పెద్దిగాడి శ్రీనివాస్, ఓరుగంటి తిరుపతి, తహసీల్దార్ సురేష్, ఎస్ఐ గణేష్, ఎంపీడీఓ బీరయ్య, యాదవ కుర్మ జిల్లా మండల నాయకులు రాగం నాగరాజు, కోడ శ్రీనివాస్, తాడె బెల్లం, బైతి నవీన్, తాడె రవి, బొమ్మన ఆంజనేయులు, తాడె అనిల్, మాందాటి వెంకటరాజు, ప్యాక్స్ డైరెక్టర్ బాలెల్లం, శీల ప్రశాంత్, యాదవ కుర్మ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
చాలా ముందు సన్నా కమిటీ జిల్లా అధ్యక్షులు గౌరవ జగ్గేని మల్లేశన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ 98వ దొడ్డి కొమరయ్య గారి 98వ జన్మదినాన్ని పురస్కరించుకొని కురుమల ఆరాధ్య దైవమైనటువంటి దొడ్డి కొమరయ్య గారి 98వ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోనే మొదటిసారి అయినటువంటి ప్రథమ విగ్రహం అయినటువంటి దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని మన ముస్తాబాదులో ప్రతిష్ఠించుకోవడం చాలా ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయలేకపోయినాం. కాబట్టి ఉన్న వరకు కూడా అందరినీ పిలిచి జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామాధ్యక్షులు అందరూ కూడా వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి యాదవ కుటుంబ సంఘం మండల సంఘం ఆధ్వర్యంలో మరి మండల అధ్యక్షుడు నాగరాజన్న నాయకత్వంలో మరి వారి కమిటీ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క కార్యక్రమం దొడ్డి కొమరయ్య గారి జయంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఘనంగా చేయాలని చెప్పేసి ప్రతి మండలంలో సుత ఈ యొక్క విగ్రహాలు ఆవిష్కరించాలని చెప్పేసి నేను కోరుచు ఈ యొక్క కార్యక్రమాన్ని గత ప్రభుత్వం నుండి అధికారికంగా జయంతే కానీ వర్ధంతే కానీ చేస్తూ ఉన్నారు. అందుకని ప్రతి మండలంలో సుత ఈ యొక్క విగ్రహాలు పెట్టాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, వివిధ పార్టీల్లో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, మాజీ సర్పంచులు, దొడ్డి కొమరయ్య గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తెలంగాణ సాయుధ పోరాటం అంటే దొడ్డి కొమరయ్య యొక్క ఆశయ సాధన కోసం మన ఉన్నత విలువలుగా యువకులుగా సమాజంలో మన యొక్క జాతులు మరి ఎట్లా వెనుకబడిపోయిన అధ్యయనం చేసుకుంటూ మనవంతు పాత్ర సమాజంలో ఏ విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశం కొద్దీ మీరు కూడా ఉన్నత చదువులు చదివి మన యొక్క జీవితం మరి అదేవిధంగా మనం కన్న తల్లిదండ్రులు, మనం నివసిస్తున్న సమాజం, మనం నివసిస్తున్న భారతదేశం కోసం మనం ఏ విధంగా పునర్నిర్మాణం చేయాలనే ఆలోచన కొద్దీ ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం. ఇంటికాడికి వెళ్ళి ఇంటి ముంగ నిలబడితే ఎవరు కానీ చెప్పులు సంకలు పెట్టుకొని ఆ దొర చూపు పోయే వరకు కూడా ఆ గడిల పెత్తందారులు వాళ్ళ కను చూపు మేరలో కూడా చెప్పులు వేసుకునే పరిస్థితి లేకుండే. అట్లాంటి ఆ బానిసత్వం వారి చేళ్లలో వాళ్ళు పంటలు పండించుకుంటే అమ్ముకునే ధైర్యం లేదు. అక్కడ ఉండబడే పెత్తందారే వారికి ధర నిర్ణయించి ఈ ధరకే అందరూ అమ్మాలంటే అమ్మాలే చూపించిన మండల కుర్మ యాదవ సంఘం సోదరులకు నా యొక్క కృతజ్ఞతలు. అదేవిధంగా ఈరోజు కూడా మనకున్న అవకాశాలను ఉపయోగించుకోవాలి. ఎట్లా ఇప్పటికి కూడా అణచివేతలు ఉన్నాయి, కాకపోతే అంత స్థాయిలో లేకున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో పేద కొంతమందికి ఇబ్బందులు జరుగుతున్నాయి. అట్లాంటి ఇప్పుడు మనకు చట్టం ఉన్నది, ఒక అధికార యంత్రాంగం ఉన్నది. వివిధ దశలో పెండింగ్ ఉన్న ఎస్సీ ఎస్టీ కేసులను పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బాకి వెంకటయ్య అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌసాలం, జిల్లా అధికారులతో ల్యాండ్, ప్రభుత్వ సేవలు, అట్రాసిటీ తదితర అంశాలపై కమిషనర్ చైర్మన్ సభ్యులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ బాకి వెంకటయ్య మాట్లాడుతూ వివిధ దశలో పెండింగ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను ఈ నెల 30లోగా పరిష్కరించాలని అన్నారు. అట్రాసిటీ కేసులు కోర్టులో నిలబడే విధంగా బలమైన సాక్ష్యాలను పోలీసులు సమర్పించి నిందితులకు శిక్ష పడేలా చూడాలని కోరారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు పక్కదారి పట్టించిన, ఇతర కార్యక్రమాలకు మళ్లించిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉద్యోగాల భర్తీలో ప్రమోషన్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పనిసరిగా పాటించాలని, రిజర్వేషన్ రిజిస్టర్ను తనిఖీ చేస్తామని తెలిపారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లా స్థాయి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని, ఈ సమావేశానికి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, ఎజెండా తమకు పంపించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌసాలం, అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీ కిరణ్, ప్రఫుల్ దేశాయి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు పూసరం నీలాదేవి, కొంకడి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుట్ల ప్రవీణ్, రాంబాబు నాయక్, ఆర్డీఓలు, జిల్లా స్థాయి అధికారులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు, సిపి గారు, మా గౌరవ సభ్యులు ప్రవీణ్ గారు, లక్ష్మణ గారు, విలాదేవి మేడం గారు, ఏసీపీలు,
ఆర్టీఓలు, జిల్లాధికారులు, తహసీల్దార్లు, సోదరులందరికీ నా యొక్క ఏబీఎంలో నమస్కారం. ప్రెసిడెంట్ అధికారులంతా కూడా మా డివిఎం సీనియర్ సభ్యులకు, ప్రెసిడెంట్ అధికారులందరూ కూడా బోయినపల్లి మండల కేంద్రంతో పాటు విలాసాగర్ గ్రామంలో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంలో దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విలాసాగర్ లో కుర్మ సంఘం జిల్లా అధ్యక్షులు ఏనుగుల కనకయ్య ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాడి అమరుడైన తొలి వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచారన్నారు. భూమి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన దొడ్డి కొమరయ్య పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కృతజ్ఞతలు తెలుపుకుంటూ 98వ జయంతి కార్యక్రమం ఆ రోజు దొడ్డి కొమరయ్య గారు చేసిన భూమి సిత్తు, జుట్టు పన్ను తింపుకుంటూ కచ్చీర్లని కూలగొట్టుకుంటూ వచ్చినాక మరి దొడ్డి కొమరయ్య చచ్చిపోయినాక దీన్ని ఈ జుట్టు పన్ను అనేది భూమి సిత్తు అనేది ఉండొద్దని తీసేసినటువంటి అప్పటి గవర్నమెంట్కు మరి అందరికీ కన్ను విప్పించినట్టు చేసినటువంటి దొడ్డి కొమరయ్య గారి సభ ఆత్ర 12 రోజులు వరంగల్ జిల్లా మొత్తం చుట్టూ తిరిగి చేసినటువంటి కార్యక్రమానికి ఆయన అమరుడైనాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు పెత్తనదారులకు చాలా చేసిన వ్యక్తి. ఆయన మనం అమరుని తలుచుకుంటూ కార్యక్రమం వెళ్ళవేళ చేసుకోవాలని రైతంగా పోరాట యోధుడు పడివెండి కన్నబిడ్డ దొడ్డి కొమరయ్య గారి జయంతి కార్యక్రమం ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. దొడ్డి కొమరయ్య గారు చిన్న వయసులోనే తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రతి జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో కానీ, మండల కేంద్రంలో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రభుత్వాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా కుటుంబ సంఘం అధ్యక్షులు కనకన్న గారికి, అదేవిధంగా గ్రామ సంఘం అధ్యక్షులు తిరుపతి, అదేవిధంగా యూత్ అధ్యక్షులు శేఖర్ గారికి, అదేవిధంగా పాల్గొన్నటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. జగిత్యాల జిల్లా కొడిమేల మండల కేంద్రంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు రేషన్ షాప్ లో సన్నం బియ్యాన్ని పంపించేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో సన్నం బియ్యం పంపిణీ చేయలేదని, ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆలోచించి సన్నబియ్య పథకాన్ని ప్రారంభించింది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. మనం అమ్మడం అనేది 10 సంవత్సరాలు ఉన్నటువంటి గత సర్కార్ ఏ ఒక్క పేదోడికి ఒక రేషన్ కార్డు ఇయ్యలే, ఏ ఒక్క పేదోడికి ఒక ఇల్లు కట్టియలే. ఇవాళ ఇల్లు కట్టించుకునే కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం తొందరలోనే. ఇలా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు మీరు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. ఎవరికైనా రాకుంటే మళ్ళీ అప్లై చేసుకోండి. ఇక్కడ తహసీల్దార్ గారు ఉన్నారు. ఇది నిరంతర ప్రక్రియ. మీరు ఎప్పుడు అప్లై చేసుకున్నా రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ. గతంలో లేకుండా నాకు తెలిసినంత పరిస్థితి 10 సంవత్సరాల్లో ఒక ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు, రేషన్ కార్డు లెక్క పెట్టాడు. ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలోనే ఒక నంబర్ 1 ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దించే బాధ్యత నాకు. గతంలో రైతులకు నీళ్లు కావాలంటే ఇదే పూడూరు చౌరస్తాలో మీరు అందరూ రైతులను గొడగట్టుకొని నేను ధర్నా చేస్తే అనేక కేసులు పెడితే నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండే. ఇవాళ మీరు అడగక ముందే జనవరి మాసంలో నీళ్ళిచ్చి పంటలు ఎండిపోకూడదని చెప్పి అధికారులకు ఆదేశించి ఒక్క మడి కూడా ఎండిపోవడానికి వీల్లేదు అని చెప్పి ఆదేశాలు ఇచ్చి జనవరి మాసంలో నీళ్ళిచ్చి మళ్ళా కొంత కూడా అక్కడెక్కడ ఎండిపోతున్నాయంటే కూడా మళ్ళీ ఒకసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటన నేపథ్యంలో వేములవాడ రాజన్న దర్శించుకునేందుకు వచ్చిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సభ్యులకు అధికారులు స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు కూసరం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణికుట్ల ప్రవీణ్లకు ఆలయ ఈవో వినోద్ రెడ్డి, ఆర్డీఓ ఎస్ రాజేశ్వర్లు ఆలయ గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించి స్వాగతించారు. వారి వెంట స్థానిక తహసీల్దార్ విజయ్ ప్రకాష్, ఆలయ ఈవో అశోక్, జిల్లా యంత్రాంగం ఉన్నారు. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుసుకుందాం. మంత్రాక్షలు. నమస్కారం.